హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపో. ఈ వీడియోలో మనం అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో ఆధారంగా అంత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకుందాం. అంత్య అనగా చివర అని, అనుప్రాస అనగా పునరుక్తం కావడం లేదా మాటి మాటికి ప్రయోగించడం అని అర్థం వస్తుంది. అంత్య అనగా చివర అని, అనుప్రాస అనగా పునరుక్తం కావడం లేదా మాటి మాటికి ప్రయోగించడం అని అర్థం వస్తుంది. చూడండి, లక్ష్య లక్షణంలోకి వెళ్దాం. అంత్యానుప్రాస అలంకారం యొక్క లక్ష్య లక్షణంలోకి వెళ్ళినట్లయితే, ఒక పంక్తిలో ఏదైనా మనం తీసుకున్నటువంటి ఒక పేరా ఒక పంక్తిలో ప్రతి వాక్యం చివరన కానీ, ప్రతి వాక్యం యొక్క చివరన కానీ అంటే ఫుల్ స్టాప్ కన్నా ముందు కానీ, ఒక పద్యం తీసుకున్నట్లయితే ప్రతి పాదం చివర కానీ ఒకే అక్షరము లేదా ఒకే పదమును ఉపయోగించి ప్రాసను పాటించినచో అటువంటి దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఏంటి? ఒక పంక్తిలో ప్రతి వాక్యం చివరన కానీ లేదంటే ఒక పద్యంలో ప్రతి పాదము చివరన కానీ ఒకే అక్షరము లేదా ఒకే పదమును ఉపయోగించి ప్రాసను పాటించినచో అటువంటి దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ చూద్దామా? అవిరల వితరణ విద్యా నవరాధేయునకున్ సజ్జన విధేయునకున్ కవితా శ్రీలోలునకున్ కవిటంక నటద్యశోబ్ధి కలోలునకున్. ఏంటి పద్యము? అవిరల వితరణ విద్యానవరాధేయునకు సజ్జన విధేయునకున్ కవితా స్త్రీలోలునకున్ కవిటంక నటద్యశోబ్ధి కల్లోలునకున్ అనే పద్యాన్ని మీకు ఉదాహరణగా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ పద్యంలో అంత్యానుప్రాస ఎలా ప్రయోగించారో సమన్వయంలోకి వెళ్దాం. సమన్వయము పై ఉదాహరణయందు రెండవ, మూడవ మరియు నాల్గవ పాదముల చివర నకున్ అనే పదమును ప్రయోగించబడినది. రెండవ, మూడవ మరియు నాల్గవ పాదముల చివర నకున్ అనే పదమును ప్రయోగించబడింది కనుక ఇది ఏమవుతుంది? అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. అర్థమైంది కదా? ఏదైనా ఒక పంక్తిలో ప్రతి వాక్యము చివర కానీ, ఒక పద్యంలో ప్రతి పాదము చివర కానీ ప్రాసను పాటించినట్లయితే, ఎలా ఒకే అక్షరం అవ్వచ్చు లేదంటే అంతకన్నా ఎక్కువ అక్షరాల సమూహం అవ్వచ్చు, అటువంటి దానితో ప్రాసను పాటించినట్లయితే అంత్యానుప్రాస అలంకారం అవుతుందని లక్ష్య లక్షణంలో చెప్పుకున్నాము. ఇక్కడ సరిపోయింది కదా? కానీ చిన్న అనుమానం మీకు రావచ్చు. పద్యానికి 4 పాదాలుంటాయి కాబట్టి మీరు 3 పాదాలే ప్రయోగించారు అంటే 3 పాదాలైనా ప్రయోగించవచ్చు, 2 పాదాల చివరైనా సరే ప్రయోగించవచ్చు. ఒకటైతే కుదరదు కదా? మినిమం 2 పాదాల చివరన తప్పనిసరిగా ఒకే అక్షరము లేదా ఒకే పదము ప్రయోగించాలి. అలా అయితేనే ఈ అలంకారం అనేది అవుతుంది. ఇది మాత్రం మీరు గమనించుకోవాలి. సరేనా? మీరు ఎక్కడైనా చదువుకునే సమయాల్లో ఇటువంటివి ఎక్కడైనా కనిపిస్తే ఆ సన్నివేశాన్ని అంటే అలంకారం గుర్తించమన్నట్లయితే దానిని అంత్యానుప్రాస అలంకారంగా గుర్తుంచుకోవలసి వస్తుంది. అర్థమైంది కదా? అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు.